నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా మేము అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎన్నో మేలులను ప్రభ పొంది ఉన్నాము నీ ఏడల నాయన ప్రభా. మమ్మల్ని ఇలాగ ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని మేము మారు మనసు పొందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 21:27 చూద్దామండి. అందుకాయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండి, అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. గాని పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను. గాని పోలేదు. ఆ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మినట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఏంటండి? 2 కుమారులను పొలంలో పని చేయమనంటే చిన్న కుమారుడు వెళ్తాను అని వెళ్ళలేదు. పెద్ద కుమారుడు వెళ్ళనని వారు వెళ్ళి పనిచేసినారు. యేసుక్రీస్తు వారు ఎవరిదని చెప్పుచున్నాడు? యోహానుని పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి కంటే ముందు యోహానుని పంపి ఉంటే యోహానుని కూడా ఎవరు కూడా నమ్మలేదు. నమ్మకపోవడం వల్లనే యేసుక్రీస్తు వారిని పంపి ఉన్నారు యెహోవా దేవుడు. మరి ఆయన వచ్చిన తర్వాత కూడా పశ్చాత్తాప పడలేదని చెప్పుచున్నారు. యోహాను యందు మీరు పశ్చాత్తాప పడలేదు. పరలోక రాజ్యం ఎవరిదంటేను వేశ్యలదని, శుంకరులదని, పాపులనేది పరలోక రాజ్యం అని చెప్పుచున్నాడు. మనం ఎలా ఉన్నాము? పరలోక రాజ్యం చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ మనం పాపం చేస్తే వాళ్ళు వెళ్ళారు కదా, మనం కూడా పాపం చేయాలేమో అని అనుకుంటున్నారేమో. కాదు. ప్రతి ఒక్కరూ కూడా పాప జీవితంను విడిచిపెట్టిన తర్వాతే పరలోక రాజ్యం. మనం ఎప్పుడూ కూడా పశ్చాత్తాపం కలిగి ఉండాలి. యోహాను నీతి మార్గమునందు వచ్చాను, నీతిమంతుని నమ్మలేదు. కానీ అయితే సుంకరులను, వేశ్యలను కూడా వారు నమ్మి ఉన్నారు. వారు పశ్చాత్తాపడి ఉన్నారు. ఏమని చెప్పుచున్నారు? వారు పశ్చాత్తాపడి దేవుని నమ్మి ఉన్నారని చెప్పుచున్నారు. మరి యొక్క మా ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు అక్కడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షాల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తగిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగంలోను తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని యొకనిని కొట్టిరి, యొకనిని చంపిరి, మరి యొకని మీద రాళ్లను రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని ఇతర దాసులను పంపగా వారి వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుణ్ణి సన్మానించుదురేమో అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకుందుము రెండని తమలో తాము చెప్పుకునిరి. అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులు, నేనేమి చెయ్యను అనెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించిరి. వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట
గుత్తకిచ్చినని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలన కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? ఏంటండి, ఒక యజమాని ద్రాక్ష తోట ఒక కాపులకు గుత్తకిస్తే వారు ఏం చేసి ఉన్నారు? దేశాంతరము వెళ్ళి ఉన్నాడు. దేశాంతరము వెళ్ళిన తర్వాత దేశాంతరం ముగించుకుని వచ్చిన తర్వాత కాపుని యొద్దకు కొంతమందిని పంపించి నాకు గుత్త ఇమ్మని అని అడగగా వారిని కూడా కొట్టి చంపారు. అలాగే మళ్ళీ ఇంకా చాలామందిని పంపిండు, వారిని కూడా అలాగే చేసి ఉండరు, వారిని కొట్టి చంపిన. నా కుమారుని పంపితే వారు ఏమైనా మర్యాద చేస్తారేమో, ఒకవేళ నా గుత్తకి ఇస్తారేమో, నా డబ్బులు నాకు ఇస్తారేమో అని ఆలోచించుకుని నా ద్రాక్ష తోటను ఇచ్చిన వారి దగ్గర పంపితే కుమారుని కూడా అలాగే చేసిన. అది తప్పు కదండి, అది దురాశ కదా. మనం ఎదుటివారి సొమ్ముని ఆశించటం ఎంత దురాశ అండి. చాలామంది కూడా అలాగే అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. పెద్దవారు ఉంటారు కదండి, చాలామంది పొలాలు చేసేవారు కూడా పండినా కూడా పండలేదని చెప్తారు. పండినది అదే అలాగా ఒకవేళ పండిన తర్వాత పండలేదని చెప్తే అది తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. ఎందువలనంటే నేను దేవుని ఏమనుకుంటాడు, దేవుడు మన బిడ్డలకి ఏదైనా వస్తువు ఇచ్చి దాయమని ఇచ్చామనుకోండి, అది కనపడలేదనుకోండి, అది కనపడలేనప్పుడు మనం ఏం చేస్తాం? వరి నెతకరా అయినా సరే కనపడకపోతే ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొక వస్తువు ఆ బిడ్డకి ఇవ్వము. అలాగే వారు కూడా మనం ఒకవేళ పొలం తీసుకున్నప్పుడు అలాగే అబద్ధాలు చెప్పి అలాగే మోసాలు చేసి తీసుకున్నాం, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుందా? ఇవ్వదు కదా. అయినా వారి సొమ్ము వారికి ఇవ్వాలి, అంతేగాని ఎదుటి వారి సొమ్ము మనం రూపాయి తీసుకున్నా కూడా మనీ 10 రూపాయలు పోతాయి అని చెప్పాను. అది ఏం చెప్పి ఉన్నాడు యేసుక్రీస్తు వారు? ఇప్పుడు ద్రాక్ష తోటను ఒక వారికి కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలు వారు వచ్చిన తర్వాత ఎంతమందిని పంపినాను కూడా వారిని కొట్టి చంపివేసిరి. అయినను కూడా వారు గుత్త మాత్రమును ఇవ్వలేదు. ఒకవేళ రాజకుమారుడు కదా, ఒకవేళ ఈయన నా కొడుకుని ఏమైనా సన్మానం చేసి పంపుతారేమో అనుకుంటే వారిని కూడా అలాగే చేసి ఉన్నాడు. వారిని కూడా వారి కుమారుని కూడా చంపి పాతి పెట్టి ఉన్నారు. ఏంటదని దీనిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? ఎదుటివారి సొమ్మునకు ఆశపడకూడదు. మనం ఎప్పుడూ కూడా మన స్వాస్థ్యమే మనకి దక్కుతుంది, అంతేగాని ఇతరుల సొమ్ము మనం ఎప్పుడూ కూడా ఆశించకూడదు. ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుని నేనేమి చెయ్యను, ఆ కాపు వారిని నేనేమి చేయను అని అడుగుచున్నాడు. అందుకు వారు దుర్మార్గులను కఠినముగా సంహరించిరి. వాటి కాలము యందు తనకు పండ్లను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటకిచ్చునని ఆయనతో చెప్పిరి. వారి దగ్గర నుంచి తీసుకుని ఎప్పుడు కవులు వారికి ఇచ్చేవారికి ఇచ్చేయను. మనం ఎప్పుడూ కూడా వారు దేవుడు ఏం చేస్తాడో వారి కర్మకు వారినే వదిలేస్తామనుకోండి, మన కర్మ ఫలమును బట్టి వారిని మనము అనుభవించుకుని తీరుతాము. మనం ఇప్పుడు ఏదైనా పాపం చేసామనుకో రోజు బాగానే ఉంటాం, అన్ని రోజులు మనవే కాదు కదా, ఏదో రోజున దేవుడు మన కర్మ ఫలమును దేవుడు గుర్తిస్తాడు. మన కర్మ ఫలము మనకే వస్తూ ఉంటుంది. అలాంటినప్పుడు మనం పశ్చాత్తాప పడాలా, లేకపోతే ఎదిరించి దేవునిని మాట్లాడాలంటారు కాదు కదా. మనం ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమీ కూడా చేయలేము. ద్రాక్ష తోట ఎలాగైతే కవులకి ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేయమని ఇచ్చాడు, మనం అలాంటి జీవితంను కలిగి ఉంటున్నామా, లేకపోతే తగిన సమయం వేరొక వారికి ఇవి తీసుకుని ఇస్తే తగిన సమయం తగిన కవులు ఇచ్చేవారిగా ఉన్నామా? మనం దేవుని వాక్యంలో కూడా అలాగే ఉండాలి. మనం వాక్యం వినేసి వదిలేయటం కాదు. మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు మనం వాక్యం వినేసి వదిలేసేయడం కదా, అది మన హృదయంలో నింపుకోవాలి. అది తగిన సమయం ముందు మనము కూడా బోధిస్తూ ఉండాలి. తగిన సమయం ముందు వారు వినేవారికి చెప్పాలి. అదే, అంతేగాని నేను మారిపోయాను, నేను చాలా భక్తి పరురాలని అని అనుకోవడం కాదండి. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరమును కూడా మేము భక్తి పరురాలు, ఎవరికి తగ్గ భక్తి వారికి ఉంటుంది. ఎవరికి తగ్గ తెలివితేటలను బట్టి వారు వివరిస్తూ ఉంటారు, ఎవరి తెలివితేటలను బట్టి వారు చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము? కొంతమంది వినసొంపుగా చెప్తారు, కొంతమంది మనసులోకి నాటుకునేలాగా చెప్తూ ఉంటారు. మనం వినే హృదయమును బట్టి ఉంటుంది. వారు ఎలా చెప్పినా మన హృదయంలో ఎంత వాక్యమును నింపుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి. ద్రాక్ష తోటలు వెళ్ళినప్పుడు మనం ఇచ్చే కవులకి ఇచ్చిన వారి వలె మన వాక్యముని నింపుకుని దానిని మన సినిమాలోనే చంపేసుకుంటున్నామా, లేకపోతే ఎవరికైనా చెప్తున్నాం? తగిన సమయము తగిన గుత్త ఇచ్చేవారికి ఎలా ఇచ్చి ఉన్నారో వాక్యమును కూడా అలాగే మనము కూడా మన హృదయంలో నింపుకోవాలి. వారి ద్రాక్ష తోటలనే కాదు, ద్రాక్ష తోట అనగా వాక్యమును అనుసరించటం కూడా అది ఒక ధన్యతకరమే. మనకి వాక్యమును కూడా అనుసరించుకోవాలి. ప్రతి ఒక్క మన ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, దానికి ఒక
శంకుస్థాపన చేసి దానిని మూల స్తంభముగా నిలబెడతాం. అక్కడి నుంచే పని ప్రారంభిస్తారు. దేవుని వాక్యము కూడా అంతే కదండి. మనం ఎప్పుడును కూడా తలకు మూలరాయే అని చెప్పుచున్నాడు. వాక్యమును కూడా ఎప్పుడును కూడా మనము దేవుని వాక్యమునకు ఉండాలి తప్ప కానీ ఇతర వాటి కోసముకు మనం ఎప్పుడును కూడా ఆశించకూడదు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిన. చాలామంది ఏమనుకుంటారు, నాకు వీళ్ళతోటి పనేమీ లేదు, నాకు వీళ్ళతోటి అవసరం లేదు అని. కానీ ఎప్పుడైతే అవసరం లేదని విసర్జించుకుంటామో వాళ్ళే మనకి దిక్కు అవుతారు. ఎప్పుడును కూడా మనం ఈ లోకంలో చూడండి, ఈ లోకపు వైపు రీతి చూస్తే ఏమని చీయని చేదరించుకున్న రాయి తలకి మూల రాయి అవుతుంది అని అనే రీతిగా ఇది కూడా అంతే. ఇల్లు కట్టిన రాయి నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఇది ప్రభువు వలనే కలిగాను. ఇది మన కన్నులకు ఆశ్చర్యమను మాట. మీరు లేఖనములలో ఎన్నడను కూడా చదవలేదా నిజం. మనం ఏదైతే ఇల్లు కట్టినప్పుడు మూల స్తంభంగా ఉంచుతామో ఆ రాయే మనకు కూడా తలరాయి అవుతుందని దేవుడు చెప్పుచున్నాడు. మనం కన్నులారా ఇది కన్నులకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు అని అంతేగాని మనము లేఖనములను చదవలేదని. మనకి ఏదైనా ఇక్కడ బైబిల్ ప్రతి ఒక్కటి కూడా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ చదివిన తర్వాత మళ్ళీ చదివితే అది కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. అదే బయట మనం పేపర్ చదివామనుకోండి, ఇందాక చదివేస్తాను ఇది అని అనిపిస్తుంది. కానీ వాక్యం అయితే ఎంత చదివినా కూడా అది మన హృదయంలో నాటుకోదు. అది ఎప్పుడునూ కూడా మన హృదయంలో నాటుకునేదిలాగా ఉండాలి. మనం చదివిన వాక్యం చదువుతూ ఉంటాం, కానీ అది చదివినట్టు అనిపించదు. ఎందువలన అది వాక్యము అలాగే ఉంటుంది. వాక్యం ఎంత చదివినా కూడా రుచి చూచి తెలుసుకోమని చెప్పుచున్నాడు దేవుడు. మనం వాక్యముని ఎంత రుచి చూసినా కూడా అది రుచికరముగానే ఉంటుంది, అంతేగాని చేదుగా ఉండదు. వాక్యం ఎప్పుడునూ కూడా అది తినిన వారికి మాత్రమే తెలుస్తుంది అందులో రుచి ఏమిటనేది. మనం వినేవారుగా కాదు కానీ, వాక్యం చెప్పేవారుగా కాదు కానీ, మన హృదయంలో గ్రహించుకునేవారుగా ఉండాలి. మనము దానిని రుచి చూచి తెలుసుకోమని చెప్పుచున్నాడు. వాక్యమును మనం ఎప్పుడూ కూడా వాక్యమును రుచి చూచి తెలుసుకోవడం అంటే మనం మాంసం కూర చేపల కూర తినేసినట్టు కాదండి. వాక్యమును చదివి అందులో ధ్యానించి దానిని అనుసరించి నడుచుకున్నామని చెప్పుచున్నాడు. ఇది ఏమనే ఇల్లు కట్టిన రాయి కట్టువారి నిషేధించిన రాయి మూలకు తలరాయి అని. ఇది ప్రభువు వలన కలిగాను అని చెప్పుచున్నాడు. ఇది ఆశ్చర్యమే కదా, మన కనులకు నిజముగా ఆశ్చర్యమే. అది మనం ఎప్పుడూ కూడా చదవలేదా అని అడుగుచున్నాడు. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఏంటదండి? కాబట్టి దేవుని రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోని. ఎప్పుడు వాక్యము మన హృదయంలో లేనప్పుడు దేవుని రాజ్యంలో ఎలాగ ప్రవేశిస్తాము? మన ప్రవర్తన సరిగా లేనప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామంటారా? ఒకవేళ మనం పైకి చాలా భక్తిపరులాగా కనిపించవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనం దానిని బట్టి మనకి తీర్పు ఉంటుంది. దేవుని రాజ్యం యొద్ద నుండి తొలగింపబడును, దానిని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును. ఏంటండి? మనము మారి దేవుని మనసును ఎరిగి ఉన్నప్పుడు, వాక్యమును ఎరిగి ఉన్నప్పుడు అప్పుడు దాన్ని మన హృదయంలో ఫలించాలి. జనులకు ఇయ్యబడును, ఫలించి జనులకు ఇయ్యబడును అని చెప్పుచున్నాడు దేవుడు. అంతేగాని ఫలము లేని వారికి కాదు కదా, వినేసి వదిలేసేవారికి. ఈ చెవంట వదిలేసేవారు కాదు కదా. వినిన తర్వాత మన హృదయంలో గ్రహించుకునే వారికి మాత్రమే పరలోక రాజ్యం అని చెప్పుచున్నాడు. పరలోక రాజ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుచున్నది. ప్రతి ఒక్కరును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకునిచున్నారు, కానీ దాన్ని ఫలించే వారికి దేవుడు మాత్రమే ఇస్తానని చెప్పుచున్నాడు. ఫలించే జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును గాని అది ఎవని మీద పడును వానిని నలిచి చేయుననెను. ఏంటదండి? ఈ రాతి మీద పడి ఉండినవాడు తొనకలైపోవును కానీ అది ఎవరి మీద పడునో దానికి తెలియదు అని చెప్పుచున్నాడు. ఎవరి మీద పడునో వానిని నల్లి చేయునని చెప్పాను. ప్రధాన యాజకులను పరిశ్రయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పేనని గ్రహించిరి. ఏంటండి? దేవుడు చెప్పిన ఉపమానము, దేవుడు చెప్పిన వాక్యమును విని నా గురించే చెప్పుతున్నారు ఈయన అని అనుకుంటున్నారు. పరిశ్రయులను, సుంకరులను, ఎవరైనా ప్రధాన యాజకులను కూడా ఏమనుకుంటున్నారు? నా గురించే చెప్తున్నారు ఈయన, మా గురించే ఈ ఉపమానం చెప్తున్నాడని ఎవరికి వాళ్ళే అనుకునిచున్నారు. అలాగూ కాకుండా మనం ఏమి చేయాలి? దేవుని వాక్యం ప్రతి ఒక్కరి కోసం కూడా చెప్పుచున్నాడు దేవుడు.
మనము కూడా అలాగే అనుకుని ఆ వాక్యము ఏమో నేను మారు మనసు కలగలేదేమో, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాను కానీ దేవుడు నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకునేటకు సిద్ధంగా లేడేమో, నేను ఏమైనా పాపం చేస్తున్నానేమో అని మనకు మనమే ఆలోచించుకుని దానిని బట్టి మనము సరిదిద్దుకోవాలి. మన నడవడికని మన ప్రవర్తన. నలుగురు కూర్చున్న చోట్ల కూర్చుంటే అక్కడ చెడు మాటలే వస్తాయి. నలుగురు ఉన్న చోటని ఎప్పుడును కూడా హేళన మాటలు ఎక్కిరింతలు వస్తూ ఉంటాయి. అందుకనే మనం ఎప్పుడును కూడా ఒంటరిగానే ఉండాలని అంటుంది. ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థనా జీవితంను కలిగి ఉండాలి. మనం నిషేధించిన రాయి తలకి మూలరాయని మనం దేవుని వాక్యమును మనం హృదయంలో చేసుకోవాలి. అప్పుడు అదే మనకి దారిని చూపిస్తుంది. పరలోక రాజ్యంలో సమీపించు అని చెప్పుచున్నాడు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరము అనుకుంటాం. కానీ ఎప్పుడు మన హృదయము మారినప్పుడు, మన ప్రవర్తనను మార్చుకున్నప్పుడు మనం ఎప్పుడునూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించేవారుగానే ఉండాలను. ప్రతి ఒక్కరూ కూడా, నీవును నేనును కూడా, రాతి మీద పడినవాడు తొనకలైపోవును కానీ అది ఎవరి మీద పడినో దానిని ఫలించేనని చెప్పుచున్నాడు. ప్రధాన యాజకులు శాస్త్రులను కూడా ఏమనుకునిచున్నారు, దేవుని ఉపమానం విని నా గురించే చెప్పుచున్నాడని వారికి వారే అనుకునిచుంటున్నారు. ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయన ప్రవక్త అని ఎరిగి గనుక వారికి భయపడిరి. ఏంటని? యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలని చూస్తున్నారు. వారి మధ్య ఉన్నప్పుడు వారిని పట్టుకోవడం ఎలాగండి? మనం ఎప్పుడు మన మధ్యన మనం ఎవరన్నా ఉన్నారనుకో, మనకు తెలిసినవారు ఏం చేస్తాము? వెంటనే వెళ్ళి వారిని ఇలా చేసావు అలా చేసావని. కానీ యేసుక్రీస్తు వారిని అయితే పట్టుకోవాలని, ఎక్కడ పట్టుకోవాలి? వారి మధ్య ఉన్నప్పుడు వారు పట్టుకోవడానికి ఎక్కడో పట్టుకోవాలని. ఏంటంటే వారు దొంగ దెబ్బ తీయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మన ఎదురుకుండా ఉన్నా కూడా వారిని ఏమి చేయలేరు. అలాగే దొంగ దెబ్బ తీయాలనుకున్న వారు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, వారు ఎక్కడ దొరుకుతాడా, ఏ తప్పు దొరుకుతాడా, వాడిని ముంచేద్దామా అని చూస్తూ ఉంటారు. మనము అలాగే కాకుండా మనం ఏమి చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకున్నప్పుడు, దేవుని పట్టుకోవాలని అనుకున్నప్పుడు ఎలాగో కలిగి ఉండాలి? మనము ఎదురుకుండా ఉన్నప్పుడు పట్టుకోవడం. దేవుడు లేఖనంలోనే ఆయనని సిలివేస్తారని తెలుసు. ఆయనని పట్టుకుని కొరడాలతో కొడతారని యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. ఆయనను కూడా లేఖనము నెరవేర్చాలంటే ఇవన్నీ కూడా అని చెప్తే లేఖనము నెరవేరదు కదండి, కాదు కదా. అలాగే నావోహు ఏం చేశాడు? అన్ని సంవత్సరాలు వాడని తయారు చేస్తే చెప్తే ఏమన్నారు? వెర్రివాడు మెంటలు వచ్చింది, పిచ్చి వచ్చింది. ఒకవేళ యేసుక్రీస్తు వారు కూడా నన్ను ఎలా సిలివేస్తారు మీరు అని చెప్తే ఎవరైనా నువ్వు నమ్ముతారంటారా? నమ్మరు కదా. పేతురు కూడా అంతే కదండి. నువ్వే ముమ్మారు నన్ను పట్టించేదో తెల్లవారుజామున అని అంటే నేను కాదు అని వాదించాడు. కానీ ఇక్కడికి ఎవరు పట్టించారు? పేతురు గారే కదా పట్టించారు. అలాగే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఎదుర్కొన్నా ఉన్న యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలని చూస్తున్నామంటే వారిని దొంగ దెబ్బ తీయడానికి, వారిని చాటున వారిని శిక్షించడానికి చూస్తున్నాం. అంతేగాని వారిలో తప్పుంటే వెంటనే కడిగేస్తారు. మనం కూడా అంతే కదండి. ఎవరైనా ఏదైనా తప్పు చేశారు వెంటనే టపమని అడిగేస్తారు. కానీ యేసుక్రీస్తు వాళ్ళు ఏ తప్పు లేకపోవడం వల్ల సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన పట్టుకోవాలి, సిలువ వెయ్యాలి, కొరడాలతో కొట్టాలి అనేసి వారిని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ దొరుకుతారా, ఏం చేస్తారో, ఎప్పుడు చంపుదుమా అని. ఆయన చేసేవన్నీ మంచి కార్యాలే. రోగులను స్వస్థపరుస్తున్నాడు, మారు మనసులను దయచేస్తున్నాడు, గుడ్డివారిని బాగు చేస్తున్నారు. అవన్నీ కూడా మంచి కార్యం. దేవాలయంలో స్వస్థపరుచుతున్నాడు. విశ్రాంతి దినముగానే ఆచరించాలని అనుకునిచున్నారు. కానీ వారు దానిని కూడా విశ్రాంతి దినమున ఈయన స్వస్థపరుస్తున్నాడే అని కూడా వారు అందులో కూడా ఒక రకమైన తప్పుని పడుతున్నారు. కానీ ఎందువలన? దేవుని వలన తప్పేమీ లేదు. ఆయనను కూడా దేవుని శిక్షించడానికి ఆయన ద్వారా మనము రక్షణ పొందుతున్నాము. ఆయనను కూడా తెలుసు. ఆయన మన హృదయములను మారుస్తున్నాడని తెలుసు, మన ప్రవర్తనను మారుస్తున్నారని తెలుసు. ఆయన చేసే బోధ మన కోసమే. మనల్ని ఆయన వెంబడించమని చెప్పి ఉన్నాడు. అంతేగాని దేవుడు మనము ఆయనను వెంబడిస్తున్నాం కానీ ఆయన మనలను వెంబడించట్లేదు కదా. ఎక్కడికో వెళ్ళి దొంగచాటును పట్టుకునేటకు జనసమూహం చూచుచున్నారు. ఆయనను పట్టుకున్న సమయం చూచుచుండిరి కానీ జనులందరూ ఆయన ప్రవక్త అని ఎరిగిరి గనుక వారికి భయపడిరి. ఎవరికైనా యేసుక్రీస్తు వారు ప్రవక్త అని ఎరిగిరి జనులందరూ కూడా. కానీ ఎరిగిన వారికి నిజంగా ప్రవక్త కదా ఇతను అని భయపడుచున్నారు. యేసుక్రీస్తు వారికి ప్రతి ఒక్కరూ కూడా భయపడుచున్నారు. మనము కూడా దేవుడి అంటే భయం కలిగి ఉండాలి. మనము దేవుడి అంటే భక్తి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడునని చెప్పుచున్నాడు. ఆశీర్వాదములు కావాలనుకుంటున్నామే, ఆశీర్వాదములు మనకు ఉండాలని అనుకుంటున్నామే. కానీ అవి ఎలాంటి ఆశీర్వాదములు అడుగుచున్నాము? మనం దేనిని బట్టి అడుగుచున్నాము? మన కుటుంబం కోసం అడుగుచున్నామా? మన గొడ్లను ఆశీర్వాదం దేవునిలో లోబడి ఉంటే మనకి ఆ
అవన్నీ కూడా దేవుడే కలగజేస్తానని చెప్పుచున్నాడు. మనం దేవుని వాక్యమును గైకుంటే దేవుడు అవన్నీ నీతిమంతులను సిగురాకుల వాలే చిగురింప చేస్తానని చెప్పుచున్నాడు. నీతిమంతులను ఎలాగైతే చెట్టు చిగురిస్తుందో అలాగే దేవుడు వృద్ధింపజేస్తానని చెప్పుచున్నాడు. మనము వాక్యమునకు ఆయన నీ భారము నా మీద మోపమని చెప్పాడు. అలాంటినప్పుడు మనం ఎంత జీవితమును కలిగి ఉండాలి? దేవునినే మనము శిక్షించే విధముగా ఉన్నాం. దేవుడు తలరాయి ఇల్లు కట్టిన నిషేధించిన రాయి తలకి మూలరాయి అని చెప్పుచున్నాడు. లేఖనములో ఎందును దేవుని రాజ్యము మన యొద్ద నుండి తొలగిస్తానని చెప్పుచున్నాడు. ఎందుకు? మనము పాపము చేయుచున్నాము కాబట్టి తొలగిస్తానని చెప్పుచున్నాడు. మనము ఫలించేవారుగా ఉండమని చెప్పుచున్నాడు దేవుడు. అంతేగాని పాపులకు లాగా ఉండమని చెప్పట్లేదు. ఎప్పుడూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము వినయముతోటి విధేయతతోటిని ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యమునకు మాత్రం, మనుషులకు కాదు, ఎంత మాత్రమును కూడా దేవునికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రధాన యాజకులను పరిశీలన ఆయన చెప్పిన ఉపమానము విని తమ్ముని గూర్చి నన్ను గూర్చి ఈ వాక్యం చెప్పుచున్నాడు యేసుక్రీస్తు అని ఎలాగైతే అనుకుంటున్నారో మనము కూడా ఈ వాక్యము నా కోసమే చెప్తున్నారు, దీనిని బట్టి నేను మారాలి, నా హృదయము మార్చాలి, నా మనసు మార్చాలి అని అనుకోవాలి. అంతేగాని అలా నన్ను కదిలే వాళ్ళ కోసమే చెప్తున్నారు, నా కోసం ఎందుకని చెప్తారని అనుకోవడం కాదు. ఎప్పుడూ కూడా మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించు. స్తుతులకు ఆసీనుడమైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనములు నాయన. లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభ. నీకే స్తోత్రము గానము చేయుచున్నాము నాయన ప్రభ. గడిచిన కాలమంతా కాచి కాపాడు నాయన ప్రభ. ఈ ప్రార్థన సన్నిధులు నిలబెట్టినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెదరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నేను యవనస్తులను దీవించమని అడుగుచున్నా ప్రభా. చంటి బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను బాలింతలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. 10th క్లాస్ నుంచి డిగ్రీలు బీకామ్ చదివి వారందరికీ ప్రభా నీ జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జాబులు చేసుకుంటున్న వారు ప్రభా ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకలో మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్నారు నాయన ప్రభా. వారి అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెలిచిన వారిని మెడికల్లో పాస్ అయ్యేందుకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లోని తోడు నీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారిని రక్షణ కలిగించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం ప్రభా తిరిగి వెళ్ళాలని అనుకునిచున్నారు ప్రభా. వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా. ప్రభ పురుషులనేమి స్త్రీలనేమి ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఏ కుటుంబంలోనైనా ప్రభ ఏ మనశ్శాంతి లేదో మాకు తెలియదు కానీ నాయన ప్రభ నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనే నాయన ప్రభ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రార్థనా జీవితమును కలిగి జీవించుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యమునకు లోబడుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ యందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పాలించున్న వారిని గవర్నర్లను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. నేను మా ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లు మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.